అంబానీ బాబు అయితే ఊరికే అయితే ఉండలేదు. ఇప్పుడు టీవీ రంగంలో కూడా అడిగిపెట్టడం అయితే తెలుస్తుంది. థామ్సన్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి జియో టెలివోఎస్ తోటి థామ్సన్ జియో టీవీ 43 ఇంచెస్ 4K QLED టీవీని ఇది మన ఇండియన్ మార్కెట్ లోకి వదిలేశాడు. ఈ టీవీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా బాక్స్ మీద కంటెంట్ చెక్ చేయండి. ఇక్కడ QLED టీవీ మెన్షన్ చేశారు. థామ్సన్ లోగో అయితే ఉంది. జియో టెలివోఎస్ తోటి అయితే వస్తుంది. 43 ఇంచెస్ 4K QLED అని ఈజీగా అయితే అర్థమైపోతుంది. డాల్బీ డిజిటల్ అమెలాజిక్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ తోటి ఈ టీవీ అయితే వస్తుంది. నెట్ఫ్లిక్స్ కి, యూట్యూబ్ కి, డిస్నీ హాట్‌స్టార్ కి, జియో సినిమాకి, అదే కాకుండా జియో 7, జియో స్టోర్ అండ్ జియో స్పేర్, హలో జియో, ఇలా ఆల్ జియో అప్లికేషన్ తోటి ఈ టీవీ అనేది వర్క్ అయితే అవుతుంది. మరి ఈ టీవీ బాక్స్ మీద కంటెంట్ చూస్తారు. బాక్స్ లోపల కంటెంట్ చెక్ చేస్తే మీకు ఈ టీవీ అయితే ఉంటుంది. ఈ టీవీతో పాటు మనకు ఒక రిమోట్ కూడా అయితే ఇస్తారు. ఈ రిమోట్ తో పాటు మనకు 2 AAA బ్యాటరీస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. వాల్ మౌంట్ అయితే ఉంటుంది. అది గుడ్ అని చెప్పొచ్చు. వాల్ మౌంట్ తక్కువ బడ్జెట్ లో కూడా వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మాట్లాడుకోవాలంటే నాకు బిగ్గెస్ట్ మైనస్ ఇదే. బిగ్గెస్ట్ మైనస్ లిటరల్లీ చెప్తున్నాను. ఈ యొక్క టీవీకి టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు కదా, ఇది చాలా చీప్ క్వాలిటీ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. వెరీ 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 డిసప్పాయింటెడ్. ఇక్కడ చాలా చీప్ క్వాలిటీ, అదొకటి మైనస్ అనేది ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే టీవీని చూడండి, ఇలా అంటే ఊగిపోతుంది, షేక్ అయితే అయిపోతుంది. ఏంద్రా బాబు అయితే అనిపించింది అనమాట. ఇంత దరిద్రమైన క్వాలిటీ నేను ఏ టీవీలో చూడలేదు భయ్యా. మరి 10,000 రూపాయలతోటి 10,999 అనుకుంటా, 10,799 ఏదైతే మనకు డోర్ టీవీ అయితే ఉందో ఆ డోర్ టీవీ కూడా క్వాలిటీ బాగా ఇచ్చింది. టేబుల్ స్టాండ్స్ మరి దారుణంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ టేబుల్ స్టాండ్ నిజంగా మనం ఇట్లా గట్టిగా పట్టుకొని విరగొడితే విరిగిపోతాయి అనమాట. ఇవి ఫిట్ చేసిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ లుక్ చెక్ చేస్తే ఓల్డ్ లుక్ అయితే ఉంది, మరి మినిమలిస్టిక్ లుక్ అయితే లేదు. అండ్ బిల్లు క్వాలిటీ కూడా మనకు ఈ టీవీ ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు. సో అబోవ్ యావరేజ్ బిల్లు క్వాలిటీ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే ఇది బెజలెస్ డిజైన్ అయితే కాదు, నారో బెజలెస్ తోటి అయితే వస్తుంది. సో మీకు ఫ్రేమ్ కి అండ్ డిస్ప్లే కి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్ వలన డిస్ప్లే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే, ఎందుకంటే ఆ గ్యాప్ వల్ల టీవీ డిస్ప్లే లోపలికి దుమ్ము అయితే వెళ్ళిపోతుంది అనమాట, డస్ట్ పార్టికల్స్. అలా వెళ్ళిపోయిన తర్వాత డిస్ప్లే అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఉంటేనే మనకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. సో అదైతే మీరు కంపల్సరీ అయితే గుర్తుంచుకోవాలి. అండ్ బాటమ్ పొజిషన్లో ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రేమ్ టెక్స్చర్ ఫ్రేమ్ తోటి అయితే ఉంటుంది. మిడిల్లో థామ్సన్ లోగో అయితే ఇచ్చారు. దాని కిందనే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. మరి కనెక్టివిటీ ఆప్షన్స్ అన్ని బ్యాక్ సైడ్ తీసుకొచ్చి పెట్టారు. ఒక సైడ్కి అయితే ఉన్నాయి అండ్ బాటంలో కూడా అయితే ఉన్నాయి. సైడ్కి చెక్ చేస్తే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్ కూడా 2.0 అయితే ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. దాంతో పాటుగానే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 3 HDMI పోర్ట్స్ లో నెంబర్ 1 వచ్చేసరికి ARC సపోర్ట్ అయితే చేస్తుంది. మరి ఈ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందా చేయదా అని నా దగ్గర ఉన్న సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేశాను. ఎందుకంటే సెట్టింగ్ అంటే ఇన్పుట్ అంటే రిమోట్ లో ఉన్న ఇన్పుట్ సోర్స్ బటన్ మేము క్లిక్ చేస్తే ఈ ARC ని ఎనేబుల్ చేసి అయితే కనబడుతుంది. అంటే ఎన్హాన్స్ ఆడియో రిటర్న్ మేబీ డాల్బీ అట్మాస్ కూడా వస్తుందేమో, పాస్ త్రూ అడిగితే నేనైతే అనుకొని చెక్ చేశాను, సౌండ్ బార్ కనెక్ట్ చేశాను. రిజల్ట్ ఏంటి అంటే వెయిట్ చేయండి, దాని గురించి మాట్లాడతాను. అండ్ ఇలా ఉన్నాయి. మరి బాటమ్ లో వచ్చేసరికి బాటమ్ లో హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది, ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆడియో వీడియో కేబుల్ పోర్ట్స్ అయితే బాటమ్ లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇలా మనకు ఆల్ కనెక్టివ్ ఆప్షన్ తోటి అయితే ఉన్నాయి. అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకుందాం గురు. ఓఎస్ అనేది ఓకే, నాకు కొంచెం లాగ్ అయితే అనిపించింది. ఓఎస్ బాగానే ఉంది, గూగుల్ టీవీ ఓఎస్ లాగానే అయితే ఉంది. కాకపోతే ఇంకొంచెం వర్క్ అయితే చేయాలి. నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదు. ఈ యొక్క ఓఎస్ అనేది కొంచెం లిటిల్ బిట్ లాగ్ తోటి అయితే వస్తుంది. సో అప్లికేషన్స్ అంటారా, అప్లికేషన్స్ అన్నీ అయితే మనకైతే వర్క్ అయితే అవుతున్నాయి. చాలా కూల్గా, ఎక్కడ హ్యాంగ్ అయితే లేదు, పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్ కి, జియో హాట్‌స్టార్, యూట్యూబ్, జియో సినిమా, సోనీ లివ్ అండ్ జియో తెలుగు ఇలా అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఆహా కావాలనుకొని చెప్పేసి నేను మనకి ఇక్కడ వచ్చేసరికి జియో స్టోర్ అయితే ఉంటుంది. జియో స్టోర్లోకి వెళ్ళేసి నేను ఓపెన్ చేసి ఆహా సెర్చ్ చేస్తే అక్కడ ఆహా కనబడుతుంది. కాకపోతే ఈటీవీ అయితే లేదు. ఇలా మనకు కొన్ని మిస్ అయితే అవుతున్నాయి. మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకుందామన్నా కూడా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోలేం. ఎందుకంటే జియో టీవీ వాయిస్ తోటి అయితే వస్తుంది, గూగుల్ టీవీ అయితే కాదు. టీవీ 2GB ర్యామ్ తోటి 8GB ఇంటర్నెట్ స్టోర్ తోటి అయితే వస్తుంది. కాబట్టి అందుకనే ఆ ల్యాగ్ వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ టీవీ కొన్ని పిక్చర్ మోడ్స్ అండ్ సౌండ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఇక్కడ పిక్చర్ మోడ్స్ మీద క్లిక్ చేసి చెక్ చేస్తే స్టాండర్డ్ అయితే ఉంటుంది, వివిడ్ అండ్ సాఫ్ట్, యూజర్, ఎనర్జీ సేవింగ్ మోడ్. నేను స్టాండర్డ్ లో పెట్టుకొని ఎక్కువ అయితే చెక్ చేశాను. ఇంకా సౌండ్ మోడ్స్ కూడా చెక్ చేస్తే స్టాండర్డ్, మ్యూజిక్, న్యూస్, మూవీ అండ్ యూజర్ ఇలా మనకు కొన్ని రకాల స్టాండర్డ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సౌండ్ మోడ్ లోనే అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనం ట్రిబుల్స్ ని, బేస్ ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈ టీవీ మనకు క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ క్రోమ్కాస్ట్ సపోర్ట్ అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్ మాత్రమే మీరు ఈజీగా కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి కాస్ట్ చేసుకోవచ్చు. మీ
మీ మొబైల్లో ఉన్న వీడియో కానీ ఆడియో కానీ ఇమేజ్ కానీ అన్ని కాస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు కొంచెం లిటిల్ బిట్ లాగ్ అయితే అనిపించింది. నేను మన ఈ వీడియోని ప్లే చేస్తున్నాను, యూట్యూబ్లో ఉన్న వీడియోని. ఇంకోటి జియో టీవీ ప్లస్ యాప్ అయితే ఉంది. ఈ యొక్క యాప్ ఓపెన్ చేస్తే మనకు కొన్ని న్యూస్ ఛానల్ అనేవి ఫ్రీగా అయితే ప్లే అయితే అవుతున్నాయి. మనం సపరేట్ జియో టీవీ నెట్వర్క్ని కనెక్ట్ చేసుకునే అవసరం అయితే లేదు. సో మీరు ఏ నెట్వర్క్ మీద ఉన్నా కూడా జియో టీవీ ప్లస్ యాప్ అనేది వర్క్ అయితే అవుతుంది. కాకపోతే మీరు లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జియో ఐడి తోటి అయితే లాగిన్ అవుతేనే అదైతే వర్క్ అయితే అవుతుంది, అదర్వైజ్ వర్క్ అయితే అవ్వదు. టీవీలో మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనం వాయిస్ సింబల్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ కనపడుతున్న ఏవైతే వాయిస్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయో అవన్నీ మీకైతే అవన్నీ కనబడతాయి. సో మనకు తెలుగు కూడా అయితే ఉంది, తెలుగు అయితే చెక్ చేశాను, అంత పర్ఫెక్ట్ గా వర్క్ అయితే అవ్వట్లేదు. మేబీ ఇంకా కమింగ్ డేస్ లో ఏమైనా అప్డేట్స్ ఇచ్చి ఏమైనా మంచిగా వర్క్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని నా కోరిక. సో ఇంగ్లీష్ అయితే ప్రస్తుతానికి బాగానే వర్క్ అయితే అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంగ్లీష్ వాయిస్ అసిస్టెంట్. మరి టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి, కలర్స్ గురించి అండ్ డార్క్ కంటెంట్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టీవీ యొక్క డిస్ప్లే ఏంటి అనే దాని గురించి క్లియర్ గా చెప్తాను. ఈ టీవీ VA ప్యానల్ తోటి అయితే వస్తుంది. 8 బిట్ + FRC VA ప్యానల్, 60 Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో నేను చెక్ చేసిన దాని ప్రకారం కలర్స్ మాత్రం చాలా పాపప్ కలర్స్ అనేవి వస్తున్నాయి, మంచి కలర్ క్యాలిబ్రేషన్ అయితే అవుతుంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటి అంటే రెడ్ టోన్, అంటే రెడ్ కలర్ అనేది కొంచెం హెవీగా, అంటే ఉన్నదానికంటే హెవీగా రెడ్ అనేది ఎక్కువగా అయితే మనకు ఇక్కడ వస్తుందన్నమాట కలర్ క్యాలిబ్రేషన్లో. సో మిగతా గ్రీన్ కలర్స్ అయినా కానీ అలాగే బ్లూ కలర్స్ అయినా కానీ 1 బిలియన్ కలర్స్ మిక్స్ అయినప్పుడు మాత్రం రెడ్ టోన్ ఎక్కడైతే కనబడుతుందో ఆ రెడ్ టోన్ అనేది డామినేషన్ కొంచెం ఎక్కువగానైతే ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మంచి కలర్ క్యాలిబ్రేషన్ చేశారు, బట్ లిటిల్ బిట్ ఆ రెడ్ టోన్ అనేది ఎక్కువగా అయితే కనబడుతుంది, అదొక్కటి. మిగతాదైతే చాలా బాగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్ క్వాలిటీ ఎలాగైతే కనబడుతున్నాయి కలర్స్ విధంగా, మీరైతే కామెంట్ అయితే చేయండి. బ్లాక్ కలర్ ఆనే కనబడుతున్నాయి, ఏదైతే ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆ ఆబ్జెక్ట్ మాత్రం మంచిగా పాపప్ పై కనబడుతుంది, మిగతాదంతా బ్లాక్ అయితే అవుతుంది. అంటే ఎల్ఈడీస్ ఏమవుతున్నాయి అంటే అట్లగటం లేదు, దానివల్ల ఎక్కడ మనకు ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆ ఆబ్జెక్ట్ దగ్గరనే ఎల్ఈడీస్ అయితే వెలిగి మంచి పాపప్ అయితే తీసుకుని అయితే వస్తున్నాయి, ఆ ఆబ్జెక్ట్ క్లియర్గా విజిబుల్ అయ్యే విధంగా. సో బ్లాక్ మాత్రం పర్ఫెక్ట్ బ్లాక్, బికాస్ VA ప్యానల్ ఒకటే కాదు, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ కాంట్రాస్ట్ లెవెల్స్లో ఇక్కడ చాలా మైనస్ అయితే అవుతుంది. ఎందుకో తెలుసా? ఆ కాంట్రాస్ట్ లెవెల్స్లో ఒక మనం బ్లాక్ లెవెల్సే కాకుండా మనం ఒక సీనరీ చూస్తున్నాం, ఆ సీనరీ చూసేటప్పుడు అక్కడ డార్క్ కంటెంట్ కనబడుతుంది. ఆ డార్క్ కంటెంట్లో మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అయితే చేస్తుంది ఈ టీవీలో, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో ఇలా నాకు ఈ యొక్క టీవీలో అయితే అనిపించింది భయ్య. మరి మీకేమనిపించిందో మీరు విజువల్ చూసినప్పుడు కింద కామెంట్ అయితే చేయండి. HDR వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయంటే HDR వీడియో పర్ఫార్మెన్స్ చాలా షార్ప్గా అయితే ఉన్నాయి, కలర్స్ మాత్రం పాపప్ పంచ్ కలర్స్ కనబడుతున్నాయి HDR విషయంలో మాత్రం. కాకపోతే మనం ఎప్పుడైతే HDR వీడియోస్లో కూడా డార్క్ కంటెంట్ అనేది చూస్తామో అప్పుడు మాత్రం అంత సేమ్ ఇంత ముందుకు మీకు చెప్పిన విధంగానే కనబడుతున్నాయి అనమాట. డార్క్ కంటెంట్లో డీటెయిల్స్ అనేవి మిస్ అయితే అవుతున్నాయి. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అంటే ఫైన్, బాగానే ఉంది. సో ఇంకొంచెం మనకు ఆప్టిమేషన్ లెవెల్స్, డార్క్ కంటెంట్ అంటే నీ బ్లాక్ లెవెల్ అంటలే, డార్క్ కంటెంట్ అంటే మనం OTT అప్లికేషన్ నుంచి కొన్ని సీనరీస్ అయితే చూస్తుంటాం కదా, ఆ సీనరీ చూస్తున్నప్పుడు అక్కడ డార్క్ విజువల్ లెవెల్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకు కనపడకపోతే, అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మనకు చక్కగా కనపడకపోతే మనం ఏమనుకుంటాం, అదొక్కటి అయితే బాగాలేదు. మిగతా కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, ఇమేజ్ షార్ప్నెస్ బాగుంది, బ్లాక్ లెవెల్స్ కూడా బాగుంది. మరి ఆడియో గురించి మాట్లాడదాం. 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి, డాల్బీ డిజిటల్ సపోర్ట్ తోటి అండ్ EARCని కూడా ఎనేబుల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క ఇన్పుట్ సోర్స్ బటన్లో అయితే ఇచ్చారు. సో ఫైన్ అనేది అనిపించింది. సో ఎందుకైనా మంచిది డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కనెక్ట్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న అన్బాక్సింగ్ చేయని LG సౌండ్ బారు సో ఈ టీవీకి అయితే కనెక్ట్ అయితే చేశాను. త్రూ HDMI త్రూ కనెక్ట్ చేశాను, సౌండ్ రాలే, వర్క్ అయితే అవ్వలే. ఫుల్ రివ్యూలో మీకైతే ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే వర్క్ అయితే అవ్వాలి, అక్కడ అన్సాటిస్ఫై అయితే అనిపించింది. కాకపోతే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను, బ్లూటూత్ ద్వారా మస్తుగా కనెక్ట్ అయింది, తొందరగా కనెక్ట్ అయింది. సో బ్లూటూత్ ద్వారా సౌండ్స్ మాత్రం బాగానైతే వచ్చింది. మీరు ఇక్కడ సౌండ్ అనేది ప్లే చేస్తాను, మీరు అయితే వినొచ్చు.
నేను ఇంకా క్లియర్గా ఫుల్ రివ్యూలో మీకు ఇంకా ఇన్డెప్త్గా అయితే చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఒక 10 days 15 days ఆగండి, తర్వాత ఈ టీవీని ఎవరికైనా కావాలన్నా వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇంకా కంపారిజన్ కూడా అయితే ఉన్నాయి, వేరే అదర్ టీవీస్ కూడా అయితే ఉన్నాయి, వాటితో కంపారిజన్ చేస్తాను. సో ఇలా మనకి ఒక టీవీ 17,827 రూపాయలకు ఈ టీవీని నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. మరి ఇప్పుడు అన్ని మీరైతే విన్నారు కదా ఈ టీవీ గురించి, ప్లస్లు మైనస్లు చెప్పుకుంటూనే వస్తున్నాను. సో ఫైనల్గా ఈ టీవీ ఎవరు తీసుకోవాలి అంటే మాత్రం ₹1 కూడా పెట్టకుండా ఉంటారు చూసారా. 17,000కు 18,000కు నేను అంతకు మించి ఎక్కువ పోను, 22,000 పెట్టి ఆ టీవీ తీసుకోవాలా అని అనుకుంటారు చూసినావా, వాళ్ళకు మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఇంకొకటి కూడా నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కొన్ని హోటల్స్ అయితే ఉంటాయి, హోటల్స్లో మనకు ఒక టీవీ పెడతారు, టీవీ పెట్టుకొని IPL మ్యాచెస్ ఎంజాయ్ చేస్తుంటారు. సో వాళ్ళకు పక్కా సూటబుల్ అయితే అవుతుంది. అలాగే ఆఫీస్లో ఉంటుంది, ఆఫీస్లో వచ్చేసరికి డాక్యుమెంట్ చెక్ చేస్తుంటారు, మనం డైరెక్ట్ దాన్ని కనెక్ట్ చేసుకొని అంటే యజ్ఞమైత్రులు కనెక్ట్ చేసుకొని అక్కడ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకు కూడా సూపర్గా వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇంకా చిన్న కంపెనీ వాళ్ళకు కూడా సూపర్గా వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీ. మరి ఇదనమాట నా యొక్క కన్క్లూజన్. నేను ఇంకా ఒక 10 days 15 days చెక్ చేస్తాను, వేరే అదర్ టీవీతో కంపారిజన్స్ కూడా చేస్తాను. చేసిన తర్వాత ఈ టీవీ యొక్క ఫుల్ రివ్యూ మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. ఓకేనా, అప్పటి వరకు వెయిట్ అయితే చేయండి. ఇప్పుడైతే కొనాలి అనుకుంటే మాత్రం జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. అండ్ మరి ఈ టీవీ ఇంకా ఆల్టర్నేట్ టీవీస్ ఏమైనా ఉన్నాయా అంటే కోకా టీవీ అయితే ఉంది. కోకా టీవీ ప్రస్తుతానికి ఇప్పుడు 22,000 అయితే ఉంది. కాకపోతే మొన్న సేల్లో 18,000కి అయితే వచ్చిందనమాట. సో 18,000కి వస్తే ఆ టీవీని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అది కూడా 4K QLED మ్యాటి డిస్ప్లే తోటి అయితే వస్తుంది. సో ఆ టీవీతో కూడా నేను దీన్ని కంపారిజన్ అయితే చేయబోతున్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. మరి ఇదన్నమాట వీడియో. ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.